సభలో సాయంకాల కూడికి మనం ప్రారంభించుకుందాం. సకాలంలో అందరూ వచ్చినట్లుగాను, కూడికి దేవుని మహిమార్థమై జరిగినట్లుగాను, దేవుడి నామస్తుతి నందురుగాక అని మనం దేవుని వైపు చూసి మనం ప్రార్థించుకుందాం. మా ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మహాపరిశుద్ధుడ, జీవగల దేవ, జీవాధిపతి, నిన్న నేడు వారిని దేవ, మార్పుక్షణ దేవ, స్తుతునైనా మీ కుమారుడును మా రక్షకుడును యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామములో నీ పాద సన్నిధిలో చేరి మేము ఇలాగా కూడి చెట్టులో మీరు మాకు అనుగ్రహించిన మీ కృపను బట్టి మీకు వందనాలు స్తుతులు చేసుకుంటున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమందు కూడి ఉంటారు, వారి మధ్యలోనే ఉంటానని సెలవిచ్చిందేవా. ఆ మధ్యలో మీరు ఉన్నందుకు స్తోత్రాలు. నీ ప్రసన్నతను తండ్రి మా మధ్యలో ఉంచుతున్నందుకు స్తోత్రాలు. దయగల తండ్రి, మేము ఇలాగ కూడి చుట్టులో వారిని చిత్తము ఏమైంటున్నదో దాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. కీర్తనాకారుడు సెలచిన రీతిగా మాకు కాదు నీ నామ మహిమ ఘనత కొరకే ఆయన చెప్పబడిన రీతిగా నిన్ను గణపరచుటకు, నిన్ను చూపించుటకు, నిన్ను మహింపరచుటకు మీరు మా కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, మరి ఈ దినము కూడా తండ్రి ఆరాధనలో మేమందరం కలుసుకొని ఆరాధించటకు ఇచ్చిన సమయంలో కూడా స్తోత్రం చేసుకుంటున్నాం. దయగల తండ్రి, మీరు మమ్మల్ని ఏర్పరచుకున్న విధానం బట్టి స్తోత్రం చేసుకుంటున్నాం. అవునా, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు స్తోత్రం చేసుకుంటున్నాం. నీ అనాది సంకల్పం చేత మమ్మల్ని తీర్చిదిద్దినందుకు, ఏర్పరచుకున్నందుకు స్తోత్రం చేసుకుంటున్నాం. దయగలన కనికరించిన దేవా, ఎందుకు పనికిరాంటి వాళ్ళము. దయగల తండ్రి, మమ్మల్ని తండ్రి ఏర్పాట్లో మమ్మల్ని తండ్రి ఏర్పరచుకొని ఈ లోకంలో నీ సాక్షులుగాను ఉండటానికి మీరు చేస్తున్న గొప్ప కార్యాలు బట్టి మీకు స్తోత్రం చేసుకుంటున్నాం. కనికరించండి దయగల తండ్రి. మరి ఈ స్థలంలో కూడా తండ్రి మేము దాదాపుగా 10 నెలలుగా ఇలా సాయంకాలం ప్రతి ఆదివారం సాయంకాలం కూడి వస్తున్నాం. దయగల తండ్రి, ఇలాగా కూడి వచ్చుటలో మరి మీ చిత్తం ఏమైంటున్నదో నెరవేర్చండి, సహాయం చేయండి. దయగల తండ్రి, ఈ స్థలం ఉంటుంది మీరే నింపమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, కనికరించిన దేవా, చుట్టుపక్కల ఉంటున్న వారందరి నిమిత్తమే ప్రార్థిస్తున్నాం. ఏ ఒక్కరు కూడా నశించుట మీకు ఇష్టం లేదు తండ్రి. నశించిన దాన్ని వెతకి రక్షించుటకే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చినారు కనుక తండ్రి, ప్రతి ఒక్కరు నిన్ను విశ్వసించుటకు దయగల తండ్రి వారి యొక్క హృదయాలు తెరవమని ప్రార్థిస్తున్నాం. దయగల చుట్టుప్రక్కల ఉంటున్న హైందవ ప్రజలు, ముస్లిం ప్రజలు అందరి నిమిత్తమే ప్రార్థిస్తున్నాం. దేవా, కనికరించండి, నడిపించండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, మరి ఇక్కడ కూడా తండ్రి చాలా మంది కొంతమంది రాలేకపోతున్నారు, వారితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, సహాయం చేయండి. మీకు తండ్రి
అసాధ్యమైంది ఏది లేదు తండ్రి. సమస్తమును సాధ్యపరచగల దేవుడు కాబట్టి మీకే మొరపెట్టుచున్నాం. దయగల తండ్రి, నీ కార్యములు అద్భుతమైనవి. అద్భుతకరుడు, ఆలోచనకర్తవు కనుక తండ్రి, నీ కార్యాలను మీరే సఫలపరచమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, సహాయం చేయండి, కనికరించండి, కృపదయచేయమని ప్రార్థిస్తున్నాం. కంటికి కనబడకుండా ఉంటున్న చీకటి శక్తులు, అంధకార శక్తులను యేసుక్రీస్తు నామమున బంధించమని ప్రార్థిస్తున్నాం. కనికరించండి. దయగల తండ్రి, ఈ సమయము ఆరంభం నుండి ఆఖరి వరకు మీరు మాతో ఉండి మీరు ప్రసన్నతను మీరే నడిపించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. దయగల తండ్రి, విద్యుత్ శక్తిని కానీ సమయంలో తండ్రి, మీ పాటల ద్వారాను, మీ వాక్యం ద్వారాను మీరే మాతో మాట్లాడండి. మీ నామం మహింపరచుకున్నట్లుగా మీరే కృప దయచేయమని ప్రార్థిస్తాం. వచ్చిన వారిని బట్టి మీకు అందరూ ఆశీర్వాదం చేసుకుంటూ, మీ చేతికి మనం అర్పించుకుంటూ, మహిమ ఘనత ప్రభావం మీకు అర్పించుకుంటూ, యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున అడిగి వినయముతో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. వారి సంఖ్య 363. వారి సంఖ్య 363. సియోను గీతముల చిన్న పాటల పుస్తకం ఇది. సంతనంతో పాడు పాటల పుస్తకంలో 363. దేవుని ప్రేమయే మనలను క్రీస్తులో ఏర్పరచను. వారి సంఖ్య 363. దేవుని ప్రేమయే మనలను క్రీస్తులో ఏర్పరచెను. తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను. తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆ ప్రేమ మారనిది, శాశ్వతమైనది. ఆ ప్రేమ మారనిది, శాశ్వతమైనది. మమ్ము ఎడబాయనిది, వాడబడనిది. మమ్ము ఎడబాయనిది, వాడబడనిది. దేవుని
ప్రేమయే మనలను క్రీస్తులో ఏర్పరచెను. తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను. తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను. దోషులమైన మనలను నిర్దోషులుగా చేయా, జగత్తు పునాదికి ముందే మనల రక్షించనిచ్చే. దోషులమైన మనలను నిర్దోషులుగా చేయా, జగత్తు పునాదికి ముందే మనల రక్షించనిచ్చే. తన స్వాస్థ్యముగా నుండుటకై ముందుగా ఏర్పరచెను. తన స్వాస్థ్యముగా నుండుటకై ముందుగా ఏర్పరచెను. ఆ ప్రేమ మారనిదే, శాశ్వతమైనదే. ఆ ప్రేమ మారనిదే, శాశ్వతమైనదే. మమ్ము ఎడబాయనిదే, వాడబడనిదే. మమ్ము ఎడబాయనిదే, వాడబడనిదే. దేవుని ప్రేమయే మనలను క్రీస్తులో ఏర్పరచెను. తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను. తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను. దాసులమైన మనలను ధనవంతులుగా చేయా, దాసునిగాని జగతిలో చిల్మిల్చుట ద్వారా. దాసులమైన మనలను ధనవంతులుగా చేయా, దాసునిగాని జగతిలో చిల్మించుట ద్వారా. తన ప్రజలనుగా స్వీకరించి మహిమకై ఏర్పరచెను. తన ప్రజలనుగా స్వీకరించి మహిమకై ఏర్పరచెను. ఆ ప్రేమ మారనిదే, శాశ్వతమైనదే. ఆ ప్రేమ మారనిదే, శాశ్వతమైనదే. మమ్ము ఎడబాయనిదే, వాడబడనిదే. మమ్ము ఎడబాయనిదే, వాడబడనిదే. దేవుని ప్రేమయే మనలను క్రీస్తులో ఏర్పరచెను. తన మహా ప్రేమ చేత క్రీస్తు బ్రతికించెను. తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను. నిర్జీవులమైన మనలను జీవింపచేయుటకు జీవాధిపతిని బలిగా
అర్పించుట ద్వారా నిర్జీవులమైన మనలను జీవింపచేయుటకు జీవాధిపతినే బలిగా అర్పించుట ద్వారా తన రక్తముతో మనలను కడిగి సాక్షులుగా ఏర్పరచెను. తన రక్తముతో మనలను కడిగి సాక్షులుగా ఏర్పరచెను. ఆ ప్రేమ మారనిదే, శాశ్వతమైనదే. ఆ ప్రేమ మారనిదే, శాశ్వతమైనదే. మమ్ము ఎడబాయనిదే, వాడబడనిదే. మమ్ము ఎడబాయనిదే, వాడబడనిదే. దేవుని ప్రేమయే మనలను క్రీస్తులో ఏర్పరచెను. తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను. తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను. అవిధేయులమైన మనలను విధేయులుగా చేయా సిలువ మరణము వరకు విధేయత చూపెను. అవిధేయులమైన మనలను విధేయులుగా చేయా సిలువ మరణము వరకు విధేయత చూపెను. మనలను పరమున చేర్చుటకు మార్గము ఏర్పరచెను. మనలను పరమున చేర్చుటకు మార్గము ఏర్పరచెను. ఆ ప్రేమ మారనిదే, శాశ్వతమైనదే. ఆ ప్రేమ మారనిదే, శాశ్వతమైనదే. మమ్ము ఎడబాయనిదే, వాడబడనిదే. మమ్ము ఎడబాయనిదే, వాడబడనిదే. దేవుని ప్రేమయే మనలను క్రీస్తులో ఏర్పరచెను. తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను. తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను.
పాట సంఖ్య 353. పాట సంఖ్య 353. దేవుని కృప మహదైశ్వర్యము ఎంత గొప్పది, ఎంత గొప్పది. దేవుని కృప మహదైశ్వర్యము ఎంత గొప్పది, ఎంత గొప్పది. దేవుని కృప మహదైశ్వర్యము ఎంత గొప్పది, ఎంత గొప్పది. వివరిపతరమా ఆయన కార్యములు, వివరిపతరమా ఆయన కృపలు, వివరిపతరమా ఆయన కృపలను, వివరిపతరమా ఆయన కృపలను. దేవుని కృప మహదైశ్వర్యము ఎంత గొప్పది, ఎంత గొప్పది. దేవుని కృప మహదైశ్వర్యము ఎంత గొప్పది, ఎంత గొప్పది. మన్నాచే పోషించెను ఇశ్రాయేలులను, తన మహిమ గల వాక్కుచే నడిపించెను. మన్నాచే పోషించెను ఇశ్రాయేలులను, తన మహిమ గల వాక్కుచే నడిపించెను. మహిమలో మనలను నడిపింపను, మహిమలో మనలను నడిపింపను. మహిమ గల రాజు దరిద్రుడాయెను, మహిమ గల రాజు దరిద్రుడాయెను. వివరింపతరమా ఆయన కార్యములు, వివరింపతరమా ఆయన కృపలను, వివరింపతరమా ఆయన కార్యములు, వివరింపతరమా ఆయన కృపలను. దేవుని కృప మహదైశ్వర్యము ఎంత గొప్పది, ఎంత గొప్పది. దేవుని కృప మహదైశ్వర్యము ఎంత గొప్పది, ఎంత గొప్పది. ఏలియాను పోషించెను అరణ్యములో, తన భక్తులను పోషించెను అద్భుతంబుగా. ఏలియాను పోషించెను అరణ్యములో, తన భక్తులను పోషించెను అద్భుతంబుగా. తన ఐశ్వర్యము చెప్పున మనకు, తన ఐశ్వర్యము చెప్పున మనకు. ప్రతి అవసరమును తీర్చి నడుపును, ప్రతి అవసరమును తీర్చి నడుపును. వివరింపతరమా ఆయన కార్యములు, వివరింపతరమా ఆయన కృపలను, వివరింపతరమా ఆయన కార్యములు, వివరింపతరమా ఆయన కృపలను. దేవుని కృప మహదైశ్వర్యము ఎంత గొప్పది, ఎంత గొప్పది. దేవుని కృప మహదైశ్వర్యము ఎంత గొప్పది, ఎంత గొప్పది. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు శక్తి నొసగును. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు శక్తి నొసగును. ఊహించు వాటి కంటే అధికముగా
ఊహించు వాటి కంటే అధికముగా చేయ శక్తిమంతుడు మన ప్రభు యేసే. చేయ శక్తిమంతుడు మన ప్రభు యేసే. వివరింపతరమా ఆయన కార్యములు, వివరింపతరమా ఆయన కృపలు, వివరింపతరమా ఆయన కార్యములు, వివరింపతరమా ఆయన కృపలు. దేవుని కృప మహదైశ్వర్యము గొప్పది, ఎంత గొప్పది. దేవుని కృప మహదైశ్వర్యము ఎంత గొప్పది, ఎంత గొప్పది. పడిన వేళనే పిడి పరమా తండ్రి పరమ సంతోషముతో పరవశింపను. పడిన వేళనే పిడి పరమా తండ్రి పరమ సంతోషముతో పరవశింపను. నిత్యము మాకై విజ్ఞాపన చేయ, నిత్యము మాకై విజ్ఞాపన చేయ. నిత్యుడవు యేసు వందన స్తుతులు, నిత్యుడవు యేసు వందన స్తుతులు. వివరింపతరమా ఆయన కార్యములు, వివరింపతరమా ఆయన కృపలు, వివరింపతరమా ఆయన కార్యములు, వివరింపతరమా ఆయన కృపలను. దేవుని కృప మహదైశ్వర్యము ఎంత గొప్పది, ఎంత గొప్పది. దేవుని కృప మహదైశ్వర్యము ఎంత గొప్పది, ఎంత గొప్పది. వాక్యానికి వెళ్ళక ముందు గో పాడబడుకుందాం. పాట సంఖ్య 421. పాట సంఖ్య 421. యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి. యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి. యెహోవా
సేవకులారా ఆయనను స్తుతించుడే. రక్షణ నొందిన వారలారా రక్షకుడేసుని స్తుతించుడే. రక్షణ నొందిన వారలారా రక్షకుడేసుని స్తుతించుడే. యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడే. యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడే. మోసగాడైన యాకోబు వాలే నే జీవించితిని. మరణమునకు పాత్రుడనై దేవుని మరచితిని. మోసగాడైన యాకోబు వాలే నే జీవించితిని. మరణమునకు పాత్రుడనై దేవుని మరచితిని. మరణమైన మన యేసు ప్రభుని మరువక స్తుతింతును. మరణమైన మన యేసు ప్రభుని మరువక స్తుతింతును. యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడే. యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడే. ఐగుప్తు ఫరో దాసత్వములో ఇశ్రాయేలీయులు తనకు స్వకీయతనముగా ఏర్పరచుకొనెను. ఐగుప్తు ఫరో దాసత్వములో ఇశ్రాయేలీయులు తనకు స్వకీయతనముగా ఏర్పరచుకొనెను. విడిపించిన యెహోవా దేవుని విడువక స్తుతింతును. విడిపించిన యెహోవా దేవుని విడువక స్తుతింతును. యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడే. యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడే. ఆదామును కోల్పోతిని ఆత్మీయ జీవితము. పాపమునకు పాత్రుడనై ప్రభును మరచితిని. ఆదామును కోల్పోతిని ఆత్మీయ జీవితము. పాపమునకు పాత్రుడనై ప్రభును మరచితిని. రక్షణను సగిన మన యేసుని రక్షణ పాత్రతో స్తుతింతును. రక్షణను సగిన మన యేసుని రక్షణ పాత్రతో స్తుతింతును. యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడే. యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడే. పాపములు జీవించుచున్న పాపిని కల్వరిలో
ప్రేమ చూపి నన్ను కరుణించెను. పాపములో జీవించుచున్న ఘోర పాపిని కల్వరిలో ప్రేమ చూపి నన్ను కరుణించెను. పరలోక మార్గమును చూపిన ప్రభుని స్తుతింతును. పరలోక మార్గమును చూపిన ప్రభుని స్తుతింతును. యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి. యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి. విలువైన రక్తముతో మోషించెను. సాటి లేరు నీకెవ్వరును పరంబులలో. విలువైన రక్తముతో యేసు విమోచించెను. సాటి లేరు నీకెవ్వరును ఇక పరంబులలో. స్తుతి మహిమ ప్రభావములు యేసుకు చెల్లింతును. స్తుతి మహిమ ప్రభావములు యేసుకే చెల్లింతును. యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి. యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి. అరణ్యములు ఎడారి బ్రతుకులు నిండియుండేని. నన్ను నిన్ను ఆవరించి కాపాడిన ప్రభుని. అరణ్యములో ఎడారి బ్రతుకులో నిండియుండేని. నన్ను నిన్ను ఆవరించి కాపాడిన ప్రభుని. ఆత్మతో సత్యములతో ఆయనను స్తుతింతుము. ఆత్మతో సత్యములతో ఆయనను స్తుతింతుము. యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి. యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి. రక్షణ పొందిన వారలారా రక్షకుడేసుని స్తుతించుడి. రక్షణ నొందిన వారలారా రక్షకుడేసుని స్తుతించుడి. యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి. యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి.
సమయంలో దేవునికి వెళ్దాం. సాయంకాల కోడికి నిమిత్తమై దేవుడు మనతో మాట్లాడిన రీతిగా దేవుని వాక్యం నుండి కొన్ని వాక్యం చదువుకొని అటు తర్వాత మనం ముగించుకుందాం. ఈ లోకంలో దేవుడు మనలను సృష్టించి ఉన్నాడు. ఆ సృష్టించిన దేవుడు ఆయన మనలను ఏమని సంబోధిస్తున్నాడని వాక్య గ్రంథంలో మనం చూస్తే, ఆ పరలోకములో ఉన్న తండ్రి ఆయన మనసులో ఉన్న మాటను మనతో చెప్తున్నాడు. ఏమంటే, నా పిల్లలారా అని. ఆయన మనలను నా పిల్లలారా అని పిలుస్తున్నాడు. ఎందుకంటే ఆయన మనలను కన్నాడు. ఆయన మనలను సృష్టించినవాడు. ఆయన మనలను కలుగురు చేసినవాడు. కనుకనే ఆయన ఏమంటున్నాడు, నా పిల్లారా. చూద్దాం వాక్యం చూడండి. 1 యోహాను 2వ అధ్యాయము 12వ వచనము. 1 యోహాను 2వ అధ్యాయము 12వ వచనము. ఒకటో వచనం లేకపోతే ఒకటో వచనం కూడా చూసుకుందాం. నా చిన్న పిల్లారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను అని అని 12వ వచనం ఏమంటున్నట్టే, చిన్నపిల్లారా, ఆయన నామం బట్టి మీ పాపములు క్షమింపబడినవి కనుక మీకు రాయిచున్నాను. చూడండి, దేవుడు మనల్ని ఏమని పిలుస్తున్నాడు? నా పిల్లలారా అంటున్నాడు. దాని తర్వాత నా చిన్నపిల్లలారా. చిన్నపిల్లలారా నిజమే కదా. దేవుని దృష్టిలో మనము ఆయన మన కన్నాడు కనుక ఆయనకు మనము చిన్నపిల్లలము, నా పిల్లలారా. కనుకనే ఆయన మనలను ఇలాగా పిలుస్తున్నాడు. ఆయనలో మనసులో ఉన్న మాటను ఆయన సంబోధిస్తున్నాడు. నా పిల్లలారా, మీరు పాపము చేయకుండా ఉండుటకై. ఎందుకు మనము పాపం చేయకుండా ఉండాలని చెప్తున్నాడు? ఎందుకంటే మనమందరము పాపం చేసిన వారమై ఉన్నాము. మనము ఎవరు కూడా నీతిమంతులను ఎవరు కూడా చెప్పలేము. నేను నీతిమంతులని ఎవరు చెప్పలేరు. అందరము పాపం చేసిన వారమే. అందుకే వాక్యం సరుస్తుంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేస్తున్నారు అని వాక్యం సరుస్తున్నది. కనుక చూడండి, కనుకనే ఆయన దేవుడు ఏమంటున్నాడంటే, నా పిల్లలారా. మనము ఎలాంటి వారమైనప్పటికీ ఆయన మనల్ని ఏమని పిలుస్తున్నాడు? నా పిల్లలారా, చిన్న పిల్లలారా. మన పిల్లలను వాళ్ళు తప్పు చేస్తుంటే మనం ఏం చేస్తాము? వాళ్ళని మందలిస్తాం. చేయకూడదు. వాళ్ళని సరి చేయటానికి మనము కొన్ని విషయాలు మనకు పిల్లలకి చెప్తాము. ఇలా చేయకూడదు, ఇలా ఉండాలా అని. ఆ విధంగా దేవుడు మనకి సంబోధిస్తూ ఉన్నాడు. ఏమని? నా పిల్లలారా, నా చిన్న పిల్లలారా. చూడండి, ఎందుకు ఆయన ఈ మాట చెప్తున్నాడు? ఇంకా చూస్తే కీర్తనాకారుడు ఏం చెప్తున్నాడని మనం చూద్దాము. కీర్తనలు 139వ అధ్యాయము. కీర్తనలు 139వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే ఏం చేస్తున్నాం అక్కడ? యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు,
నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు. చూడండి, ఇక్కడేమో చూస్తున్నాము, ఆయన మన గురించి సమస్తము ఆయనకు బాగా తెలుసు అన్నమాట. మనము కూర్చున్నప్పటి నుండి తిరిగి లేచి వెళ్ళి మరో తిరిగి కూర్చున్నంత వరకు మన తలంపులు, మన ఏమేమి అనుకుంటున్నామో, ఏమేమి చేస్తున్నామో, ఏమేమి చేయబోతున్నామో, ఏమేమి జరిగిస్తున్నామో అవన్నీ వచ్చి దేవునికి బాగా తెలుసు. ఇంకోటి, ఇంకా మనము కిందకి వెళ్తే, ఇంకా లోతుకి వెళ్తే, మన తలంపులకు రాకమునిపే, మన తలంపుకు రాకమునిపే మన మనస్సును వచ్చి ఆయన బాగుగా ఎరిగి ఉన్నాడు. మనందరి ప్రతి ఒక్క మనసును ఎరిగిన వాడు ఎవరంటే ఆ దేవుడు ఒక్కడే. ఎవరు హృదయాంతరము ఎవరికీ తెలియదు. అయితే ఆ దేవుడు ఒక్కడికే మన హృదయంలో ఉన్న తలంపు రాకక మునిపే ఆయన మన మనసును బాగా ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. కనుక ఆ పరలోకమున్న ఆ తండ్రి మనసులోని మాటలను ఏమని సంబోధిస్తున్నాడో, నా పిల్లలారా అని పిలుస్తున్నాడు. నా పిల్లలారా అంటూ ఈ విషయాలన్నీ మనకు చెబుతున్నాడు అనమాట. పిల్లలారా, మీరు కూర్చున్నట్టు నుండి లెగిచి మీరు చేసే పనులు అన్నిటి సమస్తమును నాకు బాగా తెలుసు. అర్థమవుతాం కాబట్టి మీ తలంపులకు రాకమునిపే మీ మనసులను కూడా నేను బాగుగా ఎరిగిన వాడును అని దేవుడు మనను చూసి సంబోధిస్తూ ఉన్నాడు. ఆయన మనసులోని మాటను మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, ఇంకా చూస్తే మత్తయి సువార్త చూసుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనము. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకూడి. చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాడు, మన తల వెంట్రుకలు, మన తలలో ఉంటున్న వెంట్రుకలు మనం లెక్కించగలమా? ఎన్ని వెంట్రుకలు ఉన్నవి లెక్కించలేము. అయితే దేవుడు మీ వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అంటున్నాడు. అంటే అంతగా దేవునికి మన గురించి తెలుసు అన్నమాట. మనము ఎలాంటి వారము, ఏం చేస్తున్నామో, ఏం చేయబోతున్నామో అన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు. అదే మాట లూకాసు వార్తలు కూడా చెప్తున్నాడు. చూడండి, అదే మాట 12వ అధ్యాయము 7వ వచనము. లూకా 12:7. అదే మాట ఉంటుంది, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడినవి. లూకాలో కూడా అదే మాట. కనుక మన గూర్చి ఆయన బాగా ఎరిగినవాడుగా ఉంటున్నాడు. అందుకనే ఆ పరలోకంలో ఉంటున్న ఆ తండ్రిలో ఉన్న మనసులో ఉన్న మాటను సంబోధిస్తూ, నా పిల్లలారా, మీ తల వెంట్రుకలు కూడా నేను లెక్కించున్నాను. ఎందుకు చెప్తున్నాడంటే, మీరు నాకు మరుగు ఏమి చేయలేరు అన్న విధంగా ఆ మాటకు ఈ విషయాలన్నీ చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఇంకా చూద్దాం రండి. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనము. ఆదికాండం 1:26 చూస్తే, దేవుడు మనలను ఎలాగా సృష్టించినాడు, మానవుణ్ణి ఆయన ఎలాగా సృష్టించినాడు,
ఈ లోకంలో ఆకాశ పక్షులు గాని, జీవరాశులు గాని, జంతువులు గాని, ఈ లోకంలో ఉంటే సృష్టి అంతటిని ఆయన ఎలా కలుగజేశాడు, మానవుని ఎలా కలుగజేశాడని ఈ విషయం ఇక్కడ మనం 26వ వచనం బాగా క్లియర్‌గా చూస్తాము. 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులము చేదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను సమస్తమును, భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురుగాక అని చెప్పాను. 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాడిని సృజించెను. చూడండి, ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున ఎవరిని చేశారంట? ఈ లోకంలో ఉన్న సృష్టి జీవరాశులను, జంతువులను వాటిని చేయలేదు. మనిషిని మటుకు ఈ విధంగా చేశాడు. ఆయన పోలిక చొప్పున ఆయన ఆయన స్వరూపమందు మనిషిని కలుగు చేశారన్నట్టుగా మనం దేవుని వాక్యం సెలవుస్తున్నది. కనుక ఈ విధంగా దేవుడు మనతో ప్రతిదినము మాట్లాడుచూ వస్తున్నాడు. ఈ విధంగా ఆయన సృష్టిని మనము చూస్తే అది ఎంతో ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట. మానవుని కలుగు చేసిన విధం కూడా ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. చూడండి, మనిషిని మటుకు దేవుడి పోలిక చొప్పున చేశాడు. ఎందుకంటే దేవుడు మనిషిని ఆయన ఆయన ఆనందించుటకు, ఆయన తగినట్లుగా జీవించుటకు, అందుకు ఆయన దేవుడు మనిషిని చేస్తున్నాడు. చూడండి, ఇంకా మనం చూద్దాము. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనము. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 28. అపోస్తుల కార్యములు 17:28. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మన కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. చూడండి, ఇక్కడ ఏం చూస్తున్నాము? ఆయన యందు మనము బ్రతుకుచున్నాము, ఆయన యందు మనము బ్రతుకుచున్నాము, ఆయన యందు మనము చలించుచున్నాము, ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాము. ఆయనే మనల్ని కలుగ చేసినవాడు కాబట్టి ఆయన యందు మనము బ్రతుకుచున్నాము, ఆయన యందు మనము ఉనికి కలిగి ఉన్నాము. కనుక దేవుడు ఆయన పోలిక చొప్పున మనలను కలుగు చేసిన వాడిగా ఉంటున్నాడు, మనలను సృష్టించిన వాడిగా ఉంటున్నాడు. ఆయన కనుకనే ఆయనలో మనసులో ఉన్న మాటను ఏమంటున్నాడంటే, మనసులో మాట ఏమంటున్నాడు ఇక్కడ 1 యోహన్లో? నా పిల్లలారా, నా చిన్న పిల్లలారా అని సంబోధిస్తూ ఆయన చెబుతూ ఈ విషయాలన్నీ చెప్తూ మన వాక్యంలో చూస్తూ ఉన్నాము. యోహాను 17:28 ఏమని చేస్తున్నాము? ఆయన యందు మనం బ్రతుకుచున్నాము. ఆయన యందే మన బ్రతుకుట ఎవని యందు? నేను బ్రతికేది ఇంకొకరి కోసం, వారి కోసం, వీరి కోసం కాదు. మనం ఒకవేళ అనుకోవచ్చు కానీ, మనం ఎవరి యందు బ్రతుకుచున్నాము? దేవుని యందే. దేవుని యందే మనం బ్రతుకుచున్నాము. కనుకనే ఆయన యందు మనము ఉనికి కలిగి ఉన్నాము. ఆయన లేకపోతే మనం ఒక క్షణము కూడా మనము ఈ లోకంలో బ్రతకలేము. చూడండి, సృష్టిలో ఉంటున్న జీవరాశి సృష్టి అంతా చూసినట్లయితే మనకెంతో ఆశ్చర్యం కలిగజేసేదిగా ఉంటుంది. ఎలాగంటే ఈ భూమి గాని, నక్షత్రాలు గాని, సూర్యుడు గాని, చంద్రుడు గాని, ఈ విశ్వమంతా
ఆయా సమయానికి తిరుగుతూ, ఆయా కాల వేళలో పరిమితిలో వస్తూ మనకి ఆ సమయానికి మనకు వస్తూ ఉన్నవి. చూడండి, మన ఈ లోకంలో ప్రయాణం చేసే ప్రయాణంలో బస్సులలో గానీ, కార్లలో గానీ, మోటార్ సైకిల్ గానీ ఇవన్నీ మనం ప్రయాణం చేసేటప్పుడు మనకు కొన్ని సమయాలలో అవి ఒకటికి ఒకటి మోదుకొని యాక్సిడెంట్లు అవుతున్నవి. ప్రమాదం జరుగుతూ ఉన్నాయి కదా! ఇటువంటి ప్రమాదాలు మనము ఎన్నో ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాము. అయితే దేవుడు సృష్టించిన సృష్టిని చూసినట్లయితే ఆ సృష్టి ఎలాగున్నది? సూర్యుడు గాని, చంద్రుడు గాని, భూమి గాని ఎన్నో వేగంతో తిరుగుతూ ఉన్నవి. ఆ సమయ వాటి కాలవేళ పరిధిలో. ఉదయము సూర్యుడు, సాయంకాలం అయితే చంద్రుడు, రాత్రి నక్షత్రాలు. ఈ విధంగా ఆయా సమయంలో ఇవన్నీ వస్తూ విశ్వంలో అన్నీ తిరుగుతూ ఉన్నవి. కానీ ఏ ఒక్కటి కూడా ఒకదానికొకటి ఎప్పుడు కూడా గుద్దుకున్నట్టుగా మనము చూడలేదు. అయితే అవి అలాగ జరిగితే ఎలా ఉంటది? విశ్వం అంతా భయంకరంగా ఫ్లాష్ అయిపోయిద్దనమాట. ఏముండదింక. చిత్తు చిత్తు అయిపోయిద్ది. అయితే ఆ దేవుడు మన ఎడల ప్రేమ కలిగిన వాడు కనుక ఆయన మనలను కనికరిస్తూ ఈ లోకంలో మనము బ్రతుకుచున్నాము. కనుకనే ఇక్కడ అపోస్తల కార్యంలో ఏమంటున్నది? 17, 20, 28లో మనం ఆయన యందు బ్రతుకుచున్నాము. ఆయన యందు చలించుచున్నాము. ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. మనం ఎవరమంట? ఆయన సంతానము. ఆయన ఆయన ద్వారా మనం సృష్టింపబడిన వారు కనుక మనము ఆయన సంతానము. ఇంకా చూద్దాం రండి. అదే ఆహ్, లేకపోతే ఇర్మియా గ్రంథము. ఇర్మియా 1వ అధ్యాయము 4, 5. ఇర్మియా 1వ అధ్యాయము 4. ఇర్మియా గ్రంథము ఇర్మియా 1వ అధ్యాయము 4, 5. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని. నీవు గర్భము నుండి బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే ఇర్మియాకు యెహోవా ఆహ్, ఇర్మియాకు రాస్తున్న వాక్యం ఏమిటంటే, ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట ఏమిటంటే, దేవుడు ఏమంటున్నాడు? నిన్ను గర్భములో నేను నిన్ను రూపింపబడక మునిపే అంటున్నాడు. గర్భంలో మనము రూపింపబడక మునిపే ఆయన మనలను ఎరిగిన దేవుడుగా ఉంటున్నాడు. మనము తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాతే మనకు తెలుస్తుందన్నమాట. ఒకవేళ మన డాక్టర్లకి, నర్సులకి గర్భం ధరించినప్పుడు వాళ్ళకి 6 నెలల 8 నెలల వాళ్ళకి మగబిడ్డ, ఆడబిడ్డ అని వాళ్ళకి తెలుసు. కానీ అంతకు ముందే అని వాక్యం సెలవుస్తున్నది. గర్భమందు నేను నిన్ను రూపింపక మునిపే మనలను దేవుడు ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. నీవు గర్భం నుండి బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. దేవుడు మనలను ఆయన పడక మునిపే గర్భం నుండి బయట పడక మునిపే దేవుడు మనల్ని ఏం చేశాడంట? ప్రతిష్ఠించిన వాడుగా ఉంటున్నాడు. కనుక ఆ దేవుడు మనల్ని చూసి ఏమంటున్నాడంటే, నా పిల్లలారా అని
మనం ఈ విధంగా సంబోధిస్తూ ఉన్నాడు. ఈ విషయాలన్నీ దేవుడు మనకి చెబుతూ ఉన్నాడు. మనం ఒకటి మ మ నా దాదాపు నా 5 వాక్యాలు మనం చూసుకున్నాము. 5 వాక్యాలలో మీరు నా పిల్లలు కాబట్టి మీరు మీరు ఏమి చేస్తున్నారు? ఏం చేయబోతారు? ఏం చేయగలరు? మీరు ఎక్కడి నుండి వచ్చారు? నేను నిన్ను ఎలా సృష్టించాను? ఇవన్నీ దేవుడు మనకు చెబుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటి వాళ్ళారా, ఆ తండ్రి మనసులో ఉన్న మాటను దేవుడు ఈ సమయంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా చూద్దారండి, కీర్తనకారుడు కూడా ఏమంటున్నాడంటే, కీర్తనలు 139వ అధ్యాయము, కీర్తనలు 139వ అధ్యాయము 15, 16. కీర్తనలు 139, 15, 16. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడినాడు. నాకు కలిగిన ఎముకలను నీకు మరుగయుండలేదు. నేను పిండమునయుండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. చూడండి, కీర్తనకారుడు దావీదు మహారాజు ఏమంటున్నాడంటే, ఆయన అనుభవంలో దేవుని యొద్ద నుండి తెలుసుకున్న మాటలను దేవుడు అక్కడ కీర్తనకారుడు దావీదు మహారాజు రాస్తూ ఉన్నాడు. ఏమంటంటే, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నియమింపబడినాడు. నాకు కలిగిన ఎముకలలో మనకు కలిగిన ఎముకలలో అది దేవునికి ఏది కూడా మరుగై ఉండలేదు. మనము తల్లి గర్భంలో పిండమునై ఉన్నప్పుడే ఆ పరలోకములో ఉంటున్న ఆ తండ్రి ఆ కన్నులు మనలను చూచెను. దేవుడు మనల్ని ఎప్పుడు చూశాడంట? తల్లి గర్భంలో పిండమునై ఉన్నప్పుడే ఆ పరలోకం మందు నా తండ్రి మనలను చూచెను. చూసి ఏమంటున్నాడు? నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే మన దినములన్నీ ఆ గ్రంథములో లిఖితములాయను. చూడండి, మనము తల్లి గర్భంలో పిండమునై ఉన్నప్పుడే దేవుడు ఏం చేశారంట? దేవుడు మనకు నియమింపబడిన దినాలు ఆయనే అప్పుడే స్టార్ట్ చేశాడు. ఒకటైనా కాకమునిపే ఆ దినములన్నీ దేవుడు ఏం చేశాడు? ఆయన యొక్క గ్రంథములో లిఖితములైన పలానా రోజు వస్తాడు, పలానా రోజు నుండి ఇక్కడ ఈ లోకంలో తల్లి గర్భం నుండి బయటకు వస్తాడు, ఇన్ని సంవత్సరాల తర్వాత, దాని తర్వాత నువ్వు ఈ లోకం నుండి విడిచిపోతావు. అన్నీ ప్రతి ఒక్కటి ఆయనకు తెలుసు అన్నమాట. అయితే దేవుడు ఏది కూడా ఆయన అదుపులో ఆయన పెట్టుకోడు. మనకి స్వేచ్ఛ ఇస్తాడనమాట. మన స్వేచ్ఛగా బ్రతకటానికి దేవుడు మనకు ప్రతి ఒక్క మనిషికి అనుగ్రహించాడు. ప్రతి ఒక్క మనిషికి ఇది దేవుడు ఇస్తూ ఉన్నాడు. మనలను దేవుడు రోబోలాగా పుట్టించలేదు. ఆయన పోలిక చొప్పున మనం చేసి మనను స్వతంత్రులుగా ఈ లోకంలో జీవించటకు మనలను జీవింపజేశాడు. కనుకనే దేవుని వాక్యంలో మనకి స్పష్టంగా ఇక్కడ ఏం చేస్తుందంటే, మనము ఆ దినము నుండి వచ్చినప్పటి నుండి మన తిరిగి ఈ లోకం విడిచిపోయే వరకు ఆయన గ్రంథములంట లిఖితములాయెను. కనుక ఆ పరలోకపు నా తండ్రి ఏమంటున్నాడంటే, నా చిన్న పిల్లలారా, నా పిల్లలారా
నేను ఈ విధంగా మిమ్మల్ని కలుగు చేసినాను కనుక మీరు నన్ను నాకు మరుగై నాకు తెలియకుండా ఏమీ కూడా మనము చేయలేము. ఈ లోకంలో నాస్తికులు గాని, ఎంతో ధనవంతులు నా ఇష్టం నేను అనుకుంటే ఏమన్నా చేయగలను అని మాట్లాడొచ్చు కానీ, అయితే దేవునికి ఆయన తలుచుకుంటే ఆయన ఆయన దృష్టిలో మనం ఎలాంటి వారము? చిన్న చీమలన్నమాట. పురుగు వంటి వాళ్ళము. చూడండి ఇక్కడ మనం మ ఇప్పుడు మనం చూస్తూ ఉంటే చిన్న చీమ అటు తిరిగితే మనం ఏం చేస్తాం? అటు నలిపితే అటు పోయిద్దేమో. పోయిద్ది. ఆ విధంగా ఆయన దృష్టిలో మనము చిన్న పురుగులాంటి వారము. అయితే దేవుడు మనము అలాంటి వారైనప్పటికిని దేవుడు మనలను ఆయనకు బానిసలుగా దీవించుటకు ఆయన ఇష్టపడలే. స్వతంత్రులుగా స్వేచ్ఛ ఇస్తున్నాడు. కనుక ఆ తండ్రిలో ఉన్న మనసులో ఉంటున్న మాటను ఇప్పుడు మనము చూస్తూ వస్తున్నాము. ఇంకా చూద్దాం రండి. లూకా అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో అపోస్తుల కార్యం 17వ అధ్యాయము 26, 27. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 26, 27. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఒకవేళ దేవుని తడులాడి కనుగొందిరేమో అని తను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పులిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, దేవుడు మనలను సృష్టించి రోబోలాగా జీవించడానికి ఇష్టపడలే ఆయన. ఆయన ఏం చేస్తున్నాడంటే మనం సృష్టించిన తర్వాత యావత్ భూమి మీద కాపురముండుటకు ఒకని నుండి ఒకని ప్రతి జాతి మనుషులు సృష్టించి, వారు ఏం చేయాలంట? వారు ఒకవేళ దేవుని తడులాడి కనుగొందిరేమో అని ఆయన వెదకు నిమిత్తము నిర్ణయ కాలాన్ని దేవుడు మన కొరకు నిర్మించి ఆయనను కనుగొనటానికి దేవుడు ఏం చేశాడు? నిర్ణయ కాలాన్ని నిర్మించి నివాస స్థలం యొక్క పులిమేరలను ఏర్పరిచినాడు. కాబట్టి ప్రేమింటి వాళ్ళారా, ఆయన మన జన్మ సమయాన్ని, ప్రదేశాన్ని ఆయనే నిర్మించాడు. మనము మన జన్మస్థలాన్ని, మన ప్రదేశాన్ని ఆయన మనము ఆయనను కనుగొని నిమిత్తము ఈ పులిమేరలను నిర్మించున్నాడు. మనలను స్వతంత్రంగా జీవింపజేయటానికి దేవుడు మాకు కోరుచున్నాడు. ఆయనను కనుగొనుటకు, ఆయనందు జీవించుటకు, ఆయనను కలిగి జీవించుటకు, ఆ విధంగా మనం ఈ వాక్యం చూస్తున్నాము. ఇంకా చూద్దామండి. కీర్తనకారుడు ఇంకా చూస్తే 139వ అధ్యాయంలో చూస్తారండి, 13వ వచనంలో, నా అంతరింద్రియములను నీవే కలుగు చేస్తేవి, నా తల్లి గర్భమందు నీవే నిర్మించి వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి. అందుని బట్టి నీకు కృతజ్ఞత చెల్లించున్నాడు. ఆయన నీ కార్యములు ఆశ్చర్యం. చూడండి, ఆయన కార్యాలు ఆశ్చర్యమైనవి. ఎందుకు ఆశ్చర్యమైనవి? ఆయన మనలో నిర్మించిన విధము చూస్తే, ఆయన మనను కలిగజేసిన అంతరేంద్రియములను చూస్తే, ఇవన్నీ మనం మన మన అవయవాలలో ప్రతి ఒక్కటిని మనం గమనించి చూసినట్లయితే అవన్నీ
మనకి ఎంతో ఆశ్చర్యమును, భయమును కలుగు చేస్తూ ఉన్నది. చూడండి, ఈ కళ్ళలో గాని, చేతుల్లో గాని, మన మన తలకాయ మన తలకాయ పైన తల మీద ఉంటున్న ఈ నరాలు ఇవన్నీ చూసినట్లయితే ఇవన్నీ మనకి ఆశ్చర్యం కలుగజేసేదిగా ఉంటున్నది. ఆ దేవుడు మనలను ఈ విధంగా మనం కలుగజేస్తున్నాడు. ఎందుకు కలుగజేశాడు? మనము ఆయన కొరకు, ఆయన నిమిత్తము మనం బ్రతుకున్నట్లు, ఈ లోకంలో ఆయన చెప్పినట్టు మనం జీవించినట్లుగా. అందుకే మనం 1 చూసాము, నా పిల్లలారా, నా పిల్లలారా అని సంబోధిస్తూ ఉన్నాడు. చూడండి, ఎంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాము. ఈ లోకంలో ఎవరికి కూడా ఎటువంటి భాగ్యాన్ని అనుగ్రహించలా. ఎవరైతే ఆయనను 17 అపోస్తుల కార్యం 17:24 సెలవిచ్చిన రీతిగా ఆయనను తడువులాడి కనుగొనాలా. కనుగొన్న వారికి నివాస స్థలమును పొలిమేరలను ఆయన నిర్మించిన వాడుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇటువంటి భాగ్యాన్ని మనకు అనుగ్రహించినాడు. ఇంకా చూద్దారండి, కీర్తనకారుడి చెప్తున్న మాటలు చూస్తే, కీర్తనలు 71 అధ్యాయము 6వ వచనము. కీర్తనలు 71:6. గర్భవాసి నైనది మొదలుకొని నీవే నాకు ప్రాపక్తుడవై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. కీర్తనకారుడు ఏం చేస్తున్నాడంటే, ఎందుకు స్తుతిగానం చేస్తున్నాడంటే, ఆయన దేవుడు మనను తల్లి గర్భంలో నుండి ఉద్భవింపజేసిన వాడు అనే మాట చూస్తున్నాము. మనము గర్భవాసినది మొదలుకొని ఆయనే మనకు ప్రాపక్తుడు అయినావు కనుక దేవుడు మనను తల్లి గర్భంలో నుండి ఉద్భవింపజేసిన వాడు కనుక ఆ దేవుడు మనను తల్లి గర్భం నుండి మనం ఉద్భవించి చేసిన వాడు. తల్లి గర్భం నియమింపబడక మునిపే మనను ఎరిగిన దేవుడు కనుకనే ఈ రాత్రి కాల సమయంలో ఆ పరలోకమందు నా తండ్రి ఆ మనసులో ఉన్న మాట ఏమంటున్నాడంటే, నా చిన్న పిల్లలారా, నా పిల్లలారా, మీరు పాపము చేయకుండా నిమిత్తము ఇవన్నీ గుర్తు చేసుకోండి. ఇవన్నీ మీరు, నేను మిమ్మల్ని ఎలాగ చేశాను అని మనము గుర్తు చేసుకున్నట్లయితే మనకు ఆశ్చర్యమును, భయమును, మనకు ఎంతో ఆనందమును, సంతోషమును కలుగజేస్తూ ఉంటున్నది. ఇంకా చూద్దారండి, యెషయా 49వ అధ్యాయము, యెషయా 49వ అధ్యాయము 15, 16. యెషయా 49, 15, 16. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా ఎర్ర చేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. ఏమంటున్నాడంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరుస్తుందా? కానీ ఈ దినాల్లో చాలా మంది చూసినట్లయితే ఆడపిల్లలు పుట్టారని అక్కడే వదిలిపెట్టి పిల్లలను వెళ్ళిపోతూ ఉన్నారు.
ఎన్నో మనము వార్తాపత్రికలలో, ఆహ్, టీవీ న్యూస్‌లలో మనం గమనిస్తూ ఉంటున్నాము. ఒకవేళ వాళ్ళైనా మర్చిపోతారు అని వాక్యం సెలవిస్తుంది. ఏమంటుందంటే, స్ స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా చంటి పిల్లను మరచునా? అంటే ప్రశ్న దేవుడు ప్రశ్న ఏస్తున్నాడు. మరుస్తాడా? హ్మ్. ఒకవేళ పోతారు. ఈ విధంగా మనం చూస్తున్న రీతిగా ఒకవేళ మర్చిపోతారు. అయితే వారైనా మర్చుదురు గాని నేను నిన్ను మరువను. అయితే మన దేవుడు మరువని దేవుడు, విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. స్ తన తల్లి అయిన తన చంటి పిల్లను మర్చిపోతది గాని, మన దేవుడు విడువని దేవుడు, మరువని దేవుడు. కాబట్టి ఈ దేవుడు ఆయనలో మనసులో ఉన్న మాటనేమంటున్నాడంటే, నా పిల్లలారా, నా పిల్లలారా అని చెప్తున్నాడు. ఇవన్నీ నా పిల్లలారా ఇవన్నీ గుర్తుంచుకోండి, ఇవన్నీ తెలుసుకోండి అని వాక్యం దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన ఇంకా 10వ వచనం చూస్తున్నట్లయితే, చూడుము నా చేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. చూడండి మన దేవుడు మన మన చేతులలో గీతలు ఉన్నవి. అవన్నీ మనకి ఏమన్నా తెలుసుదా కొద్దిగానా మనకి వాటి గురించి? చూడండి దేవుడు ఆ విధంగా మనలో చెక్కి ఉన్నాడు అంటున్నాడు. నీ అరచేతులలో నా అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారము నిత్యము నా ఎదుటనున్నవి. చూడండి ఎటువంటి గొప్ప దేవుడు మనము కలిగి ఉన్నాము. ఈ దేవుడు మనలను ఎట్టి పరిస్థితులలో మనలను విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. కనుకనే ఈ దేవుని మనము కలిగి ఉండాలని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. నా పిల్లలారా, మీరు పాపం చేయకుండా నిమిత్తము ఈ విషయాలని మనకు దేవుడు మనకి చెప్తూ ఉన్నాడు. ఇంకా చూద్దాం. 46వ అధ్యాయం యెషయా 46, 4 వచనం చూద్దాం. యెషయా 46, 4. 46వ అధ్యాయం 4 వచనము. ముదిమి వచ్చి వరకు నేను నిన్ను ఎత్తుకునివాడు నేనే. తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకునివాడు నేనే. నేనే చేసి ఉన్నాను. శంక పెట్టుకున్న వాడను నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే అంటున్నాడు. చూడండి ఇక్కడ ఇంకా ఏమంటున్నాడంటే, ముదిమి వచ్చి వరకు ఎత్తుకుని వాడను నేనే. వయసు ముదిరిన తర్వాత కూడా అంతవరకు కూడా దేవుడు మనలను కాపాడుతాడు. నేను నిన్ను కాపాడుతానని దేవుడు వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఆయన మనల్ని ఎత్తుకుంటాడని వాక్యం సెలవిస్తున్నది. ఆయన మనలను శంక పెట్టుకున్నవాడు కూడా ఆయన నేనే అనే చెప్తున్నాడు. కాబట్టి ఇటువంటి ఈ దేవుడిని మనము కలిగి ఉండటం మనకి ఎంతో భాగ్యం కదా. ఈ దేవుడు ఈ లోకంలో ఎంత వెతికినా దొరకలడా ఇటువంటి దేవుడు? ఈ లోకంలో సృష్టిలో ఉంటున్న దేవుళ్ళు అనబడిన ఎంతో మంది ఉంటున్నారు. కానీ ఈ విధంగా ఈ మాట చెప్పగలిగిన దేవుడు, ఈ విధంగా మనలను అభయమిచ్చి రక్షించగలిగిన దేవుడు ఈ లోకంలో మనం ఎవరిని కూడా చూడలేము. కనుకనే నా పిల్లలారా, నా చిన్న పిల్లలారా అనే దేవుడు మనల్ని సంబోధిస్తూ ఉన్నాడు.
సంబోధిస్తూ ఈ మాటలన్నీ మనకు ఇంకా తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా చూద్దారండి. ఇంకా 2, 3 వాక్యాలు చూసుకొని దాంతో ముగించుకుందాం. 1 యోహాను 4 అధ్యాయము 16 వచనము. 1 యోహాను 4:16. లేకపోతే ఫస్ట్ 1 యోహాను 3:1 చదువుకుందాం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించిన చూడుడి, మనము దేవుని పిల్లలమే, ఈ హేతు చేత లోకం మనలను ఎరుగదు, ఏలనగా అది ఆయనను ఎరుగలేదు. లోకములో ఉంటున్న వారు ఆయనను ఎరుగలేదు కాబట్టి ఆయన ప్రేమను కనుగొలేకపోతున్నారు. మనమైతే ఆ దేవుని మనము ఎరిగి ఉన్నాము కాబట్టి, ఆ దేవునికి మన పిల్లలమై ఉంటున్నాం కాబట్టి ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. మనము ఆయన ప్రేమను కలిగి ఉంటున్నాము. ఇంకా 4:16 చూస్తున్నట్లయితే, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. ప్రేమ యందు ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. కనుక ప్రేమింటి వల్లారా, దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగి ఉన్నాము. ఆ ప్రేమను మనము ఎరిగి ఉన్నాము. దేవుని మనము ఎరిగి ఉన్నాము కాబట్టి ఆ ప్రేమను కూడా మనము ఎరిగి ఉన్నాము. ఆ ప్రేమను ఎరిగిన వారము కనుక దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే ఆయన ప్రేమ స్వరూపి ఉన్నాడు. ఆ ప్రేమకు ఆయన స్వరూపి ఉన్నాడు. పుట్టినట్లు ఏముందంటే, ప్రేమ స్వరూపి అంటే ప్రేమ అయి ఉన్నాడు. ఆ ప్రేమ అయిన దేవుడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. మనము ఆ ప్రేమ యందు మనల్ని నిలిచిన వారమైతే దేవుడు మన యందు నిలిచి ఉంటాడు. కాబట్టి ప్రేమిటి వల్లారా, మనము ఆయన పిల్లలం కాబట్టి దేవుడు మనలను ఎల్ల వేళ యందు ఎల్ల సమయంలో మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. మనము ఎక్కడ మనం పోయే స్థలంలో కూడా మనం కూర్చునుట, లేచుట, మనం ఎక్కడ ఉన్నప్పటికీ దేవుడు మనతోనే ఉంటున్నాడు. ఎందుకు మనతో ఉంటున్నాడు? మనము ఆయనను ఎరిగి ఉన్నాము కనుక. దేవుడు మనల్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తూ ఉన్నాడు. మనము ఆయన ప్రేమ యందు మనము నిలిచి ఉండాలని వాక్యం సెలవుస్తున్నది. ఇంకా చూద్దానండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనంలో, మత్తయి 7వ అధ్యాయం 11వ వచనము, 10, 11 కలిసి ఉన్నదని. మీరు చెడ్డవారి ఉండియో మీ పిల్లలకు మంచి ఈవుల నేనెరిగి ఉండగా, పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో శ్రేష్టమైన మంచి ఈవులను ఇచ్చును. చూడండి, మన పిల్లలకు వారు కొన్ని విషయాల్లో మన మాటలు వినకుండా పోయినప్పటికీ మనం ఏం చేస్తాం? వారికి కీడు చేయము. వాళ్ళని మనము తిరిగి మంచి చేయటానికి మనము కొన్ని వాళ్ళని మనుషులు నడిపించడానికి మనము చేస్తూ ఉంటాము. ఆ విధంగా దేవుడు ఏమంటున్నాడంటే, నేను మన పరలోకమందున తండ్రి
ఆయనను అడుగువానికి ఏం చేస్తారంట? మంచి ఈవులను అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. ఎందుకు? మనము ఆయన పిల్లలము గనుక, ఆయనను ఎరిగి ఉన్నాము గనుక శ్రేష్టమైన ఈవులను అనుగ్రహిస్తా అంటున్నాడు. అడుగువారికి నిత్యం అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. ఇంకా చూస్తే శ్రేష్టమైన ఈవులను చూడండి, యాకోబులో ఇంకా చూస్తాము. అది ఇంకా మంచి, దీనికంటే ఒక మెట్టు ఇంకా మాట బాగుంటది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో, యాకోబు 1వ అధ్యాయం 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైన జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. చూడండి, ఏం చూస్తున్నాము? శ్రేష్టమైన ప్రతి ఒక్క ఈవి ఎక్కడి నుండి వస్తుంది? పరలోకమందున తండ్రి యొద్ద నుండి మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన పిల్లలకు దేవుడు ఆయన శ్రేష్టమైన ఈవిని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఎప్పుడైతే మనము ఆయన పిల్లలకు ఆయన చెప్పినట్లు మనం ఈ లోకంలో జీవిస్తున్నామో, ఆయన చెప్పినట్లు మనము బ్రతుకుతున్నామో, ఆయన మార్గంలో మనము నడుస్తున్నామో, ఆయన తగినట్లుగా ఈ లోకంలో జీవిస్తున్నామో, అప్పుడు ఏం చేస్తున్నాడు? మనము ఏది అడిగినను ఆయన ఇస్తారంట. శ్రేష్టమైన ప్రతి ఈవిని పరలోకమందు తండ్రి మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ విధమైన ఇటువంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము కనుక, ఆ పరలోకమందున్న ఆ తండ్రిలో మనసులో ఉంటున్న మాటను మనకి ఏం చెప్తున్నాడంటే, నా పిల్లలారా, చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండానట్లు 1 చూస్తున్నాము. ఏమి చూస్తాం మనం ఇంతకుముందు? 1:12 చిన్నపిల్లారా, ఆయన నామం బట్టి మీ పాపం క్షమింపున్నారు గనుక మీకు రాయిచున్నాను. 1వ చూస్తే, నా చిన్నపిల్లారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను రాయిచున్నాను. దేవుడు మనము పాపము చేయకుండా ఉండుటకై, పాపము చేయకుండా ఈ లోకంలో ఉండుటకు, పాపము చేయకుండా ఈ లోకంలో జీవించుటకు దేవుడు ఈ సంగతులను రాస్తున్నాడు. కనుక సంగతులు రాస్తూ ఏమంటున్నాడంటే, మనము కూర్చుండుట, లేచుట సమస్తమును ఎరిగి ఉన్నారని మనం ఫస్ట్ మొట్టమొదటిగా చూసుకున్నాము. మనము తలంపుకు రాకమునిపే, అది మనం మనసులోకి రాకమునిపే ఆ పరలోకమందున తండ్రి మనలను ఎరిగి ఉన్నాడు అని మనం చూస్తున్నాము. మన తల వెంట్రుకలు ఒక్కొక్కటి ఆయన లెక్కింపబడి ఉన్నవని మూడోదిగా చూసుకున్నాము. ఇంకా చూసినట్లయితే ఇంకా 4 ఏం చూసాము? ఆయన స్వరూపంలో మనము సృష్టింపబడి ఉన్నామని 4వదిగా చూసుకున్నాము. ఆయన పోలిక చొప్పున. ఇంకా చూసినట్లయితే ఆయన ఎందే మనము బ్రతుకుచున్నాము. ఆయన ఎందే బ్రతుకుచున్నాము. ఆయన ఎందే మనం చలించుచున్నాము. ఆయన ఎందే మనం ఉనికి కలిగి ఉన్నాము. కాబట్టి మనము తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మనను ఎరిగిన దేవుడుగా ఉంటున్నాడు. ఆయన గ్రంథంలో లిఖితములైనగా ఉంటున్నవి. ఆయన కార్యాలు ఆశ్చర్యంగా ఉంటున్నవి. ఇంకా మనం చూసినట్లయితే ఆయన మనలను తల్లి గర్భంలో నుండి ఉద్భవించిన వాడుగా ఉంటున్నాడు. ఒకవేళ తల్లి మరచినను ఆయన మనను మరవని దేవుడుగా ఉంటున్నాడు. ఏమిటి వర్లారా, ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కనుక, ఆ దేవుడు మనలో పరలోకమందున తండ్రి ఆయన నమ్మిన పిల్లలను ఏమి అడుగుతారో ఆయన
అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడని మనం మత్తయి సువార్తలో చూసాము. అంత మాత్రం కాకుండా శ్రేష్టమైన ఈవిని, ప్రతి ఒక్క ఈవిని ఆయన తండ్రి మన కొరకు జీవితమేడగు తండ్రి మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ రాత్రి సమయంలో ఆ గొప్ప దేవుని మనము ఆయన పాద సంధిలో మన మనవులను అడుగుటకు, ఆయనందు మన మనవులను అడిగి పొందుటకు మనం వచ్చి ఉన్నాం కనుక ఈ విషయాలు మనం జ్ఞాపం చేసుకోవాలి. కనుక పరలోకమందున్న తండ్రి మనం ఏమంటున్నాడు? నా పిల్లలారా. కాబట్టి ఈ విధంగా మనం జీవించుటకు దేవుడు మనకు సహాయం చేయను గాక. ఈ సమయంలో కొన్ని విన్నపాలు ఉంటున్నాయి, వాటి కొరకు ప్రార్థించుకొని దాని తర్వాత మనము ముగించుకుందాం. ముఖ్యంగా ఇక్కడ మనము ఒక 10 నెలలుగా ఇక్కడ మనము ప్రతి ఒక్క ఆదివారం సాయంకాలం ఈ ప్రేయర్స్లో మనము కూడి వస్తూ ఉన్నాము. ఈ కూడి వచ్చుట్లో దేవుని చిత్తం ఏమై ఉన్నది, మనం ఎందుకు కూడి ఉంటున్నాము, ఇక్కడ కూడింటుట దేవుని యొక్క ఉద్దేశం నెరవేరినట్లుగాను, చుట్టుప్రక్కల ఉంటున్న వారందరూ దేవుని నమ్ముకున్నట్లుగాను వారి నిమిత్తమే మనం ప్రార్థించుతాం. అదేవిధంగా కొంతమంది సహోదరుడు నవీన్, సహోదరు యోబు, నవీన్ కుటుంబం, యోబు కుటుంబం, అది ఆనంద్ కుటుంబం, సహోదరు మత్తయ్య కుటుంబం, సహోదరు గీత కుటుంబం, ఈ విధంగా మన మధ్యలో కలుసుకుంటూ వస్తూ ఉన్న వారి కుటుంబాల నిమిత్తం మనం కూడా ప్రార్థిస్తాం. వారి యొక్క అవసరతలు దేవుడు తీర్చినట్లుగాను, వారు ఏమి అవసరతలు దేవుని యొద్ద కోరుకుంటున్నారో దేవుడు తీర్చినట్లుగాను మనం ప్రార్థిద్దాం వారి కొరకు. అంత మాత్రం కాకుండా ఆత్మీయ జీవితంలో బలపరచబడినట్లుగా వాళ్ళని నిమిత్తం ప్రార్థిద్దాం. అదేవిధంగా ఇక్కడ సహోదరి, మేము ఇక్కడ నివసిస్తున్న ఎదురింట్లో ఉంటున్న సహోదరి మేరీ, వారి కుటుంబ నిమిత్తం కూడా ప్రార్థిద్దాం. అదేవిధంగా ఇక్కడ ఈ మనకి స్థలం ఇచ్చిన ఈ ఇంటి ఓనర్, వాళ్ళు పాశ్చాత్య దేశంలో అమెరికాలో ఉంటున్నారు, సహోదరి మేరీ రోస్లిన్ నిమిత్తమే ప్రార్థిద్దాం. వారి కుమార్తె ఇక్కడ అమెరికాలో ఉంటున్నారు, వారి కుటుంబం నిమిత్తం కూడా ప్రార్థిద్దాం. పెద్ద కుమార్తె సింగపూర్లో ఉంటున్నారు, వారి నిమిత్తం కూడా ప్రార్థిద్దాం. ఈ విధంగా ప్రతి ఒక్కరి నిమిత్తం, ప్రతి ఒక్కరు రక్షణ నిమిత్తము, రక్షింపబడిన వారు ఆత్మీయ జీవితంలో బలపరచబడినట్లుగాను, ఈ విధంగా మనం అందరం కలిసి దేవుని సంఘాన్ని కట్టి దేవుని సాక్షులుగాను ఈ లోకంలో జీవించినట్లుగాను కొన్ని నిమిషాలు ప్రార్థించుకొని ఆ తర్వాత మనం ముగించుకుందాం. నమ్మకం గల మా ప్రియ పరలోకమందున మా తండ్రి, ముఖాపస్తుర జీవన దేవ, జీవాధిపతి, నిన్న నేడు మారిన దేవ, మార్పు చెందేవ, స్తుతునైనా సాయంకాల సమయంలో నీ పాదశంలో చేరి చిన్న మందగా కూడి చుట్లో మెరిచిన గొప్ప స్థాయిని బట్టి, సమయం బట్టి స్తోత్రం చేసుకుంటున్నాం. నీ పాటల ద్వారా, నీ వాక్యం ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నీ ప్రసన్నతను మా మధ్యలో ఉండి తండ్రి ప్రజలింపజేసినందుకు స్తోత్రం చేసుకుంటున్నాం. తగిలి తండ్రి, నీ మనసులో ఉంటున్న మాటను మీరు మా తండ్రి మా ఎట్లా తెలియపరిచినందుకు స్తోత్రం చేసుకుంటున్నాం. నా పిల్లలారా అని సంబోధిస్తూ మీరు పాపంలో పడుకుంటూ నిమిత్తము విషయాలన్నీ మాకు జ్ఞాపం చేస్తున్నందుకు స్తోత్రం చేసుకుంటున్నాం. అవును తండ్రి, మీరు మమ్మలను నిర్మించిన తండ్రి
చూసినట్లయితే మాకు ఎంతగానో ఆశ్చర్యంగాను భయమును కలుగజేసేది ఉంటున్నది. అవును తండ్రి, మీరు సృష్టించిన సృష్టి చూసినట్లయితే అది ఎంతో భయంకరంగా ఉంటుంది తండ్రి. అవునన్నా, ఎంత ఆశ్చర్యకరుడు. అయితే ఈ మానవుని పట్ల మీరు చూపిన ఆ ప్రేమను ఎంతో అది వర్ణించలేను తండ్రి. నీ ప్రేమను తండ్రి పాపిని ఎట్లా ప్రేమించిన ఆ ప్రేమను చూసినట్లయితే ఎంతో గొప్పదిగా ఉంటున్నా తండ్రి. యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి మానవుడుగా పుట్టి తెగల తండ్రి ఈ లోకంలో మా నిమిత్తమై, మా పాపముల నిమిత్తమై ఆయన చేసిన త్యాగాన్ని చూసినట్లయితే ఎంతో గొప్పది తండ్రి. ఆ శిలువలో కాచిన రక్తము మా పాప డాగులను తుడిచివేసిందిగా ఉంటున్నది. మమ్మలను తండ్రి నీ బిడ్డగా చేసి నీ సొత్తుగాను మమ్మల్ని మార్చిదిద్దినందుకు స్తోత్రం చేసుకుంటున్నాం. 1 Petrus 2:9 సెలవిచ్చిన రీతిగా రాజులను యాజక సమూహముగా దేవుని సొత్తైన ప్రజలుగా చేసినందుకు స్తోత్రాలు. తగల తండ్రి నీ నామ కీర్తి కలుగుటకు క్రీస్తు యేసులో మమ్మల్ని బ్రతికించినందుకు స్తోత్రాలు. నీ కార్యాలు ఎంత గొప్పవి తండ్రి, ఎంత ఆశ్చర్యమైనవి. అవును తండ్రి, కీర్తనకారుడు సెలసిన రీతిగా తల్లి గర్భంలో నిర్మింపబడక మునిపే నా దినములో నీవు గ్రంథములో లిఖితములైనట్లు. అవును తండ్రి, మేము కూర్చుండుట లేచుట మా తలంపులకు పుట్టక మునిపే అన్ని ఎరిగిన దేవుడుగా ఉంటున్నావు. మా మనసుకు రాక మునిపే అవన్నీ ఎరిగిన దేవుడుగా ఉంటున్నావు. కనుక తండ్రి నీకు మరుగైనది ఏ విధి లేదు తండ్రి. ఏది కూడా మేము చేయలేము తండ్రి. తగిలిన సమస్తమును ఎరిగిన దేవుడు తండ్రి. సమస్తమును బాగుగా చేయ దేవుడు. యెషయా 49:3 ఒకని తల్లి చంటి పిల్లను మర్చిన మరుషునేమో గాని అంటున్నా, మరి నేనైతే ఎన్నడను మరొను విడువును అంటున్నావు తండ్రి. అవును తండ్రి, ఈ లోకంలో చూసినట్లయితే తండ్రి వాళ్ళ తల్లిలు చంటి పిల్లలను ఒకేలా మర్చిపోతారు. అయితే నీవైతే వారిని విడవకుండా కాపాడు దేవుడిగా ఉంటున్నావు. నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను అంటున్నావు తండ్రి. అవునా, ఎంత గొప్ప దేవుడు తండ్రి. ఈ దేవుని తండ్రి మేము కనుగొంటకు మాకు ఎంత గొప్ప ధన్యత. కనుక తండ్రి ఈ లోకములో మేము జీవించినంత వరకు మాకు ఏమి కలిగినను ఏమి ఉన్నను లేకున్నప్పటికీ మీరు చేసిన ఆ కార్యమును, మీరు చేసిన కార్యాలు అవి తలంచుకుంటే ఇవి దేనికి కొద్దిగా కూడా పోలిక లేనిగా ఉంటున్నవి. అవును తండ్రి, కనుక మేము తండ్రి ఈ లోకంలో స్వతంత్రులుగా జీవించటకు మమ్మల్ని నిర్మించినావు. తండ్రి, ఎంత గొప్ప దేవుడు.
నిన్ను కనుగొనుటకు ఆ పొలిమేరలను నిర్మించినందుకు స్తోత్రం చేసుకుంటున్నా. నివాస స్థలం నిర్మించినందుకు స్తోత్రాలు. దయగల తండ్రి, ఈ లోకమంతటా ప్రజలందరూ తండ్రి తడువులాడి నేను కనుగొంటకు నిజమైన దేవుని వారు కలిగి ఉంచుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి దేవా. ఏ ఒక్కరు కూడా నశించిపోవట మీకు ఇష్టం లేదు. అందరూ తండ్రి మీరు రక్షించుటకు నీ కుమారుడని యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రాణ త్యాగముగా అర్పించారు. ఎంత ప్రేమ గల దేవుడు తండ్రి, ప్రేమ స్వరూపైన దేవ, స్తోత్రాలు. ఈ ప్రేమను తండ్రి లోక ప్రజలందరూ కనుగొంటకు, ఈ దేవుని కనుగొంటకు వారి యొక్క మనోనేత్రాలు తెరవబడినట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ లోక సాతానుడు వారి మనోనేత్రాలను గుడ్డితనం కలుగు చేసి ఏది దేవుడు అనబడినో, ఏది పూజింపదగను వాటన్నిటిని ఎదిరించి వాడు తండ్రి సాతానుడు వాడికి లోక ప్రజలకు గుడ్డితనం కలుగజేసి సాతానుడు ఏడుచున్నాడు కనుక వారు తండ్రి సాతాను నుండి విడిపిపోటకు మీరే సహాయం చేయండి. నీ ప్రేమను తండ్రి మేము తండ్రి వారి ఎట్లా చూపి నీ యొద్దకు నడిపింపబడినట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కనికరించండి. అదేవిధంగా ఈ చుట్టుప్రక్కల ఉంటున్న వారందరి నిమిత్తమే ప్రార్థిస్తున్నాం దేవా. కనికరించండి. వారందరిని రక్షించండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. తగల తండ్రి సహోదరి మేరీ కుటుంబం నిమిత్తమే ప్రార్థిస్తున్నాం. వారి అవసరతలో తీర్చండి. నవీన్ పరిమిళ కుటుంబం నిమిత్తమే ప్రార్థిస్తున్నాం. వారి యొక్క అవసరతలు తీర్చండి. వారిని నీ వద్దకు నడిపించండి. నిన్ను తండ్రి కీర్తన యెషయాలో సెలచిన రీతిగా యెహోవా దొరుకు సమయంలో ఆయన నిన్ను వారు వెదుకున్నట్లుగా నీ యందు ఆసక్తి కలిగా వారిగా ఉన్నట్టుగా కీర్తనకారుడు దావీదు మహారాజు వలె నీ మందిరాన్ని ప్రేమించేవారుగా దగ్గర తండ్రి నీ మందిరమునకు పోవటానికి చెప్పినప్పుడు ఎంతో ఆనందంతోనూ సంతోషముతోనూ కీర్తనకారుడు నిన్ను స్తుతించినట్లుగా నీ మందిరానికి వచ్చిన రీతిగా ఆ విధంగా నడిపింపడినట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. యోబు కుటుంబంతో ప్రార్థిస్తున్నాం. ఈ విధంగా మత్తయి కుటుంబంతో ప్రార్థిస్తున్నాం. వారి అవసరతలు తీర్చండి. వారి కూడా నడిపించండి, సహాయం చేయండి. అదే సహోదరు చంద్ర కుటుంబం నిమిత్తమే ప్రార్థిస్తున్నాం. వరక చంద్ర వరక కుటుంబం నిమిత్తమే ప్రార్థిస్తున్నాం. వారిని కూడా నడిపించండి. ఆయన కూడా తండ్రి తన త్రాగుబోతున్న నుండి విడిపబడినట్లుగా విడుదల చేయండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దగ్గర తండ్రి తన కుటుంబాన్ని తను ఎంతో నష్టపరుచుకుంటుండగా తనతో మాట్లాడండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. తన కుమార్తెలు బ్యూలా నిమిత్తం, అదేవిధంగా రోజా నిమిత్తం ఇరువురి కుటుంబం నిమిత్తమే ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబం మీరే తన అవసరం తీర్చండి. రోజా కుటుంబం కట్టండి. దగ్గర తండ్రి వారికి ఉంటున్న తండ్రి ఇబ్బందులు తీర్చండి. నిన్ను తండ్రి వెతికి వరకు ఉంటకు సహాయం చేయండి. నిన్ను వెంబడించే వరకు ఉంటకు సహాయం చేయండి. దగ్గర తండ్రి నిన్ను గణపరిచి నీ మందిరాన్ని నడిపించండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ విధంగా తండ్రి వెనుకబడుతున్న వారందరి నిమిత్తమే ప్రార్థిస్తున్నాం. తండ్రి తిరిగి సమకూర్చండి. తండ్రి మేమందరం తండ్రి కూడి నీ మందిరాన్ని కట్టి నీకు భూలోకంలో సాక్షులుగాను నీకు నమ్మకస్తులుగాను నీకు తగినట్లుగాను ఈ లోకంలో
నాన్న యుక్త రోమ 12 నాన్న 1-2 సెల్స్ రీతిగా యుక్తమైన సేవ చేయుటకే మమ్మల్ని తండ్రి ఏర్పరచుకున్నావు కనుక ఆ విధంగా చేయుటకు ఈ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ సమయం అంతటిని మీ చేతికి అప్పగించుకుంటున్నాం. నన్ను తిరిగి నన్ను మేము లోకంలో వెళ్తుండగా నన్ను లోకంలో తండ్రి తిరుగుతున్నప్పుడు లోకంలో ఉన్న వాటిని తండ్రి నన్ను వెంబడించకుండా అంటపడకుండా నన్ను ప్రత్యేకింపబడిన వారమై నన్ను నీ సాక్షులుగుంటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ నన్ను తిరిగి నన్ను వచ్చే ఆదివారంలో తిన్నా ఆయా స్థలంలో ఆదివారం నన్ను ఆరాధనలో కలుసుకొని తిరిగి తండ్రి సాయంకాలంలో ఈ కుడికిలో మేము కలుసుకొని నిన్ను మహింపరిచి అంతవరకు తండ్రి మీరు మాతో కూడా ఉండి నడిపించి కాపాడి రక్షించమని ప్రార్థిస్తూ మీ చేతికి అర్పించుకుంటూ మహిమ ఘనత ప్రభువుని మీకు అర్పించుకుంటూ మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున అడిగి వినయముతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.